కానీ మరి మీరు సెంటిమెంట్ సినిమాలు చూసారు కదమ్మా, పుట్టింటికి రా చెల్లి ఇలాంటి సినిమాలన్నీ చూసి సినిమా తీసేటప్పుడు మాత్రం ఈ ఆత్మకథ దెయ్యాలతో సినిమా తీయాలని ఎందుకు అనుకున్నా? వాళ్ళని గురించి, ఓహో మాతంగుల గురించి నేను ఈ సినిమా తీసుకొచ్చాను అనమాట జనంలోకి. లేకపోతే ఎవరికి రాలేదు, అది నాకేదో వచ్చింది. ఆమె చెప్పింది, ఆమె చెప్పిన కథ నేను ఆ దేవుడు నాకు అది కల్పించాడు. ఆ సినిమా అందుకు చేశా. ఇంకెవరైనా పెద్ద పెద్ద హీరోల్ని కానీ ఎవరైనా కలవాలని అనుకుంటున్నారా సార్ ఇప్పుడు ప్రమోషన్స్ కోసం? ఇంకెవరి కోసం ట్రై చేస్తున్నారా? కలుస్తాం. మాకు వీలైనంత వరకు ఆయన రాకపోతే ఆయన వీళ్ళు చూస్తాం. ఆయన మేము నుంచి పాబాయిలే పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ పోతాం, ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఎవరినో మీ ఫోటోలు పట్టుకొని దగ్గర పోయి కూర్చొని సంగతం చేద్దాం. అయితే మా విషయం తెలిస్తే ఖచ్చితంగా వస్తాడు. ఆ నమ్మకం మాకుంది. చాలామంది అంటున్నారు, మాకు కూడా ఆ నమ్మకం ఉంది. ఆయన చూస్తాం. తర్వాత ఇక్కడ వీళ్ళైతే ఇక్కడ ఏడా షూటింగ్ జరుగుతాం ప్రభాస్ గారిది. వెళ్తాం, ఆడికి వెళ్ళి ఎవరినో ఒకరిని పట్టుకొని ఒకసారి అట్టడోళ్ళని పెద్దవాళ్ళని ఇంకొకరిద్దరిని కడుగు వెళ్తాం. నేను రవిబాబు అతడు మా సినిమాలో చేసిండు. ఓహో రవిబాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేసాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, ఇబ్బంది లేదు. మా దాంట్లో చిత్రచీను, చిట్టిబాబు, నాగిరెడ్డి, మళ్ళీ తర్వాత ఇంకొక ఆమె ఎవరు ఉంది, ఆడ పేరు ఏం పేరు రమ్య. వీళ్ళందరూ మనకి చెప్పగానే వస్తారు, ఇబ్బంది లేదు. ముందే పోయి కలుస్తాం. ఇప్పుడు దాకా వాళ్ళు మాకు ఆడడం తెలియదు. వాళ్ళు మేము కానీ ఇంతకు ముందు ఎప్పుడు మీకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ కుటుంబ నేపథ్యంలో సినిమా వాళ్ళని మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా. సినిమా మొదలు పెట్టిన తర్వాత వాళ్ళని చూస్తున్నప్పుడు ఆవిడంటే రాలేదు, మీరే చెప్పారు అక్కడికి రాలేదు, కష్టం అంతా నాదే. మీరు వాళ్ళని దగ్గరగా చూసారు కదా సార్, మీకు ఏమనిపించింది? అంటే సినిమా ప్రపంచం చూసి మీకు ఎలా అనిపించింది? మేము వ్యవసాయం చేస్తాను, మాకు ఏదైనా పురుగు పుట్టే తగలదు, మాకేం అవ్వదు. వాళ్ళు బడి ఎగసాట్లు చిన్నవి కాదు, సినిమాలో యాక్షన్ చేసి దూకంటాడు ఆయన. ఇక్కడి నుంచి అటు దూకాలి, మళ్ళీ యువతలు వచ్చి పొడిచినప్పుడు తగలొచ్చు, తగిలినా తగలకుండా కింద పడాలి. పడ్డప్పుడు ఏదైనా ఒత్తుకోవచ్చు. వాళ్ళది కూడా చాలా కష్టం అమ్మ. నేనైతే ఇదేదో అంతా డూపు చేస్తాను కానీ అందులో కొంత రీలుగా జరుగుతాయి. మా సినిమాలోనే ఒక చెట్టు నుంచి పడాలి, దెయ్యాలు ఎమ్మడ పట్టు చెట్టు నుంచి పడ్డప్పుడు ఆమెకి పట్టుకొని మోకాలు పట్టేసింది. మరి ఒక అబ్బాయికి బాగా నడువులు పెట్టేసింది, మోకాలని కొట్టకపోయినాయి. మరి ఇంత అవస్థ ఈ డబ్బుల కోసము, అంతగా ఈ డబ్బుల కోసం చేస్తున్న పనే కదని ఇది కూడా మాకైతే మంచి కష్టమైన, మాకంటే మించిన కష్టం అనిపించింది మాకైతే. మీ కష్టం కంటే అది చాలా పెద్ద కష్టం. అందరూ జనాలు చెప్తున్నట్టు సినిమా అంటే అంత తేలిక కాదు అమ్మో అని మీకు అర్థమైంది. నైట్ పొగలు ఉన్నా కాబట్టి చిట్టుబాబుని మేము మాకు రోబోలు అవన్నీ ఏం లేవు. కొబ్బరి నడు తాళ్ళు తీసుకొచ్చిన ఒక 12-15 అడుగులు చెట్టు కట్టినాం పైన. అక్కడ బట్టి 6 అవలు లాగుతాం. ఈ కాళ్ళు కట్టి కాళ్ళు పైకి తలక కిందికి రావాలి. ఒక నైటు 7 గంటల నుంచి 1 గంట దాకా లాగటమే సరిపోయింది. ఒక్క సీన్ అది. ఇంకా పీకి అంటాడు, కనులు ఎర్రంగా వచ్చినాయి. అంత కష్టమైతే మేమైతే చేయలేమనిపోతుంది. ఆయన అంటాడు, బాబాయ్ నన్ను ఇవాళ చంపేసిన బాబాయ్ అంటాడు చిట్టుబాబు దగ్గరికి వచ్చి. ఏం కదలయ్యా మీకు అలవాటైన పనులు అని నేను అంటా కద్దోడి. మాకంటే ఎక్కువ కష్టం అమ్మా. చెబితే నన్ను తగులాడితే నువ్వు సినిమాలో పోయినావు కదా, నేను ఎక్కడ పోయినా అని చెప్పాడు. మీకు అనిపించలేదా? సహజంగా చాలా మందికి ఉంటుంది కదమ్మా, ఫస్ట్ మీకు స్టార్టింగ్లో సినిమా చూసినప్పుడు బ్రహ్మం గారి కాలజ్ఞానం చూసినప్పుడు మీరు నటించాలనే అనుకున్నారు కదా. మరి ఇంత డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నారు కదా, నేను కూడా ఎక్కడో ఒక చోట కనిపించాలి నా సినిమాలో అని మీరు అనుకున్నారు? యాక్షన్ వద్దనుకున్నా. నేను మామూలు డబ్బులు పెట్టి నేను వరకు జనం లేకపోవాలి, జనంలో పేరు రావాలి అని నాకు అది ఒకటే. అంటే మీరు సినిమాలో స్క్రీన్ మీద మీరు కనపడాలని నేను అట్ట అనుకోలే. నేను జనంలో పోవాలి, వాళ్ళు తీసినప్పుడు నేను ఎందుకు తీపించుకోకూడదు అని చెప్పి నాకు అది పట్టుదల. అవును, ఇంత పెద్ద సినిమాలో మీరు నేను కూడా ఒక పాత్ర చేస్తానని అడగలేదా మీ అబ్బాయిని? నేను అసలు అడగల. వాళ్ళు పోయి ఆ వేషాలు మనం ఎక్కడ కట్టించుకుంటా. నేను ఎక్కడ ఎంతసేపున్నా జనంలో వెళ్ళాలి, నాకు జనంలో పేరు రావాలి. నేను ఇంత కష్టం చేసిన నా కష్టం జనం లేకపోవాలని చెప్పి అది ఒకటే బట్టి. అంతే, మీ పేరు కనపడాలి కానీ మీరు కనపడాలని మీరు అనుకోలేదు.